అసలు అమ్మల గారాబం వల్లే మనం చెడిపోతామండి. అమ్మలు అనేది గారాబం చేయకూడదు. మా అమ్మ లక్ష్మీ నాంచారమ్మ తన మనస్తత్వ విషయానికి వస్తే స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట. లోపల ఒకటి బయట ఒకటి ఉండదు. ఏదైనా ఫేస్ టు ఫేస్. పెళ్ళైన తర్వాత ఒకే ఒక్క మాట అందండి. ఆ మాట మటుకి నాకు జీవితాంతం గుర్తుండిపోయిద్ది అనమాట. అత్తగారింట్లో అడుగు పెట్టిన తర్వాత అది కష్టమైన సంతోషమైన నువ్వే చూసుకోవాలి. వెనక మళ్ళీ అమ్మ నాన్న ఉన్నారు, ఇంకెవరో ఉన్నారు అని వెనక్కి తిరిగి చూసుకోకూడదు. నువ్వే పోరాడాలి ఏదైనా సరే. అసలు అలా చెప్పినప్పుడు నాకు బాధ వేసింది. తర్వాత ఆలోచిస్తే అర్థమైంది. కానీ నాకు బాగోలేదు అని తెలిస్తే చాలు వచ్చి పనిచేసి పెట్టి వెళ్ళిద్ది. 4-5 రోజులన్నా ఉండి ఎవరు వస్తే పిల్లల్ని తీసుకెళ్ళి చూసుకుంటారు, నన్ను ఇబ్బంది పెట్టకుండా ఉంటారని. అమ్మ, నేను నిరూపించుకోవడానికి నాకు మంచి జన్మనిచ్చావు. నేను నాది అని అనుకోకుండా నలుగురికి మంచి చేస్తూ నీకు ఒక మంచి పేరు తీసుకొస్తాను. హ్యాపీ మదర్స్ డే. మధ్యలో పాపం నేను అరుస్తూ ఉంటాను, ఎందుకంటే తను స్ట్రైట్ ఫార్వర్డ్ కదా. నేనేమో మా డాడీ లాగా ఉంటానన్నమాట. మనిషి తగ్గట్టు మాట్లాడతాను. ఎప్పుడన్నా నిన్ను బాధ పెట్టి ఉంటే సారీ, అవన్నీ పట్టించుకోకలే మమ్మీ. ఇకపోతే మా మేనత్తలండి. చిన్న మేనత్త సీత, పెద్ద మేనత్త లక్ష్మి, ఇంకో మేనత్త ఉంది నాకు నాగమ్మ. నాకు 3 మేనత్తలు. నాకు తల్లి తర్వాత తల్లిలాగా చెప్తారండి అన్నీ. ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి అన్నీ చెప్తా ఉంటారు. కష్టపడతారు, ఒకళ్ళ మీద చేయి చాచి అడగరు, ఎవరి జోలికి వెళ్ళరనమాట. మా అత్త వాళ్ళని చూసి కూడా ఇలా ఉండాలి అని నేను నేర్చుకుంటాను. ఎలా చేయాలి, ఏం చేయాలి అని అడిగి సలహాలు తీసుకుంటూ ఉంటాను. నా ప్రియమైన అత్తలు, హ్యాపీ మదర్స్ డే. మా పెద్దమ్మలు, నాన్న తరపు పెద్దమ్మ పద్మావతి, అమ్మ తరపు పెద్దమ్మ సుబ్బమ్మ, పెద్దమ్మలు హ్యాపీ మదర్స్ డే. వాళ్ళ దగ్గర నుంచి కూడా నేను చాలా నేర్చుకున్నాను. ఇది నా ఫ్యామిలీ అండి. ముఖ్యమైన ఇంపార్టెంట్ వ్యక్తిని చూపిస్తా నేను. మా నాయనమ్మ నన్ను చిన్నప్పటి నుంచి పెంచింది, మామూలుగా కాదనమాట. నన్ను అన్నీ భలే నేర్పించేది. నేను ఇలా ఉండడానికి కారణం మా నాయనమ్మ కూడాను. నేనంటే ఇష్టం. ఇది మా పుట్టింటి ఫ్యామిలీ అండి. అందరి మధ్యలో పెరిగా నేను. అందుకే బంధానికి ఎక్కువ వాల్యూ ఇస్తాను. నా వాళ్ళని మట్టుకి నేను ఎప్పుడు మర్చిపోను. అందరికీ మళ్ళీ హ్యాపీ మదర్స్ డే. పెళ్ళైన తర్వాత మట్టుకి మా అత్తగారు నాకు చాలా సపోర్ట్ చేశారు. వీడియోస్లో కూడా నేను చెప్తానే ఉంటాను. నేను మిషన్ నేర్చుకోవడానికైనా ఏం చేయడానికైనా సరే పిల్లల్ని కాస్త చూసుకుంటూ నన్ను కాలేజీకి పంపించడం అలా చేసేవాళ్ళు. అత్తయ్య గారు హ్యాపీ మదర్స్ డే మీకు కూడా. ఆల్ ఇండియన్ మమ్మీస్ హ్యాపీ మదర్స్ డే అందరికీ. ఉంటా మరి. బాయ్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.